విభజన సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సీఎంలు సమావేశం కావడాన్ని వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎంపీ మార్గాని భరత్ స్వాగతించారు. ఇప్పుడు రెండు రాష్ట్రాల కమిటీలు వేస్తున్నాయని, గతంలోనే కేంద్రం హై లెవెల్ కమిటీ వేసిందన్న భరత్ కమిటీల పేరుతో కాలయాపన చేస్తారా అని ప్రశ్నించారు. కేంద్రం జోక్యం లేకుండా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కావడం పట్ల ఆయన అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. ఇద్దరు సీఎంలు విభజన హామీల గురించి మాట్లాడింది తక్కువన్న భరత్ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వీరిద్దరూ భేటీ అయ్యారేమోనని అనుమానాలు వ్యక్తం చేశారు. ఏపీ పోర్టులో తెలంగాణ వాటా అడుగుతుందని, టీటీడీలోనూ తెలంగాణ వాటా అడుగుతోందనే వార్తలొచ్చాయన్న ఆయన ఈ వార్తలను ఎవరూ ఖండించలేదన్నారు. రెండు రాష్ట్రాల సీఎంల భేటీలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పాల్గొన్నారన్న భరత్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించకపోవడం తనను ఆశ్చర్యపరిచిందన్నారు. ఇవాళ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందంటే దానికి 100కి 99 మార్కులు పవన్ కళ్యాణ్ కు ఇవ్వాలన్నారు. పవన్ లేకుండా నిన్నటి సమావేశం జరిగిందని, పవన్ కళ్యాణ్ ను కూడా ఈ సమావేశానికి తీసుకెళ్లి ఉంటే మరింత బాగుండేదని మాజీ ఎంపీ అభిప్రాయపడ్డారు. ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశం అనంతరం చంద్రబాబు నాయుడు అలాగే రేవంత్ రెడ్డి కలిసి ప్రెస్ మీట్ పెట్టుంటే బాగుండేదన్న భరత్ మీడియాలో వస్తున్న వార్తలపై ఇరు ప్రభుత్వాలు ప్రజలకు వివరణ ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు.